అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తున్నాయి. ఈ 2024 ఎలక్షన్స్‌లో గెలిపే లక్ష్యంగా వెళ్తున్న ఈ యొక్క కూటమికి సంబంధించి సీట్ల పంపకాలు ఆల్రెడీ జరిగిపోయాయి. దానిలో భాగంగానే మొత్తం పార్లమెంటులు 25 ఉన్నాయి. ఈ 25 పార్లమెంటుల్లో 17 స్థానాలు టీడీపీ, 6 స్థానాలు ఏదైతే ఉందో బీజేపీ, అదేవిధంగా 2 స్థానాలని జనసేన పార్టీ పంచుకున్నారు. ఈ సీట్లలోనే ఈ యొక్క అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. దానిలో భాగంగానే అసెంబ్లీలు ఏదైతే ఉన్నాయో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. టోటల్‌గా మనం చూసినట్టయితే 144 స్థానాలు టీడీపీ, అదేవిధంగా 10 స్థానాలు ఏదైతే ఉన్నాయో బీజేపీ పార్టీ, దాంతో పాటు 21 స్థానాలు జనసేన పార్టీ కూటమిలో భాగంగా ఈ ఈ యొక్క స్థానాల నుంచి ఈ పార్టీలు పోటీ చేయబోతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటి వరకు జనసేన పార్టీకి, టీడీపీకి సంబంధించి మొత్తం 128 మంది అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించారు. అంటే టీడీపీ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 128 అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే 94, దాని తర్వాత 34 ఇట్లాగా 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. దాంతో భాగంగానే ఈ యొక్క టీడీపీ థర్డ్ లిస్ట్ కోసం మొత్తం చూసుకున్నట్టయితే 144లో 128 టీడీపీ ప్రకటించింది. దాని తర్వాత మనం చూస్తే 16 స్థానాలు ఇంకా ఈ యొక్క అసెంబ్లీలకు సంబంధించి 16 స్థానాలు ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం చూస్తే బీజేపీ కూడా బీజేపీ లిస్ట్ రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న అది ఒక క్లారిటీ ఉన్నప్పటికీ బట్ అధికారికంగా మాత్రం బీజేపీ లిస్ట్ రాలేదు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంతమంది అసెంబ్లీ అభ్యర్థుల్ని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. దానిలో కూడా స్పష్టత రావాల్సింది. ఇప్పుడు మనం చూసినట్టయితే టీడీపీకి సంబంధించి అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎవరున్నారు, ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా కోసం ఎదురు చూస్తున్నారు. బట్ పైకి తెలిసి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు ఇప్పుడు దాకా టీడీపీ అధిష్టానం. దానికి సంబంధించి ఈరోజు మొత్తం టీడీపీ పోటీ చేస్తున్న మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 10 పార్లమెంటు స్థానాలకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈరోజు. దానిలో భాగంగానే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మనం ఒక్కసారి ఆ పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తారు అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేశినేని నాని అంతకుముందు 2019లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. బట్ కొన్ని కారణాల వల్ల అధిష్టానంతో విభేదించిన కేశినేని నాని ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ గూటికి చేరారు. దాంతో కేశినేని చిన్ని ఇక్కడి నుంచి విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటుగానే చాలా రోజుల నుంచి మనకు వినిపిస్తున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఈయన గుంటూరు జిల్లాకి చెందిన ఎన్ఆర్ఐ అమెరికాలో చాలా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన డాక్టర్ గారు. దాంతోపాటు అమెరికాలో చాలా బిజినెస్లు చేశారు, చాలా శ్రీమంతుడని చెప్పుకుంటారు. అదేవిధంగా గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో గుంటూరు నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి టీడీపీ అధిష్టానం 100% ఆయనకి క్లియరెన్స్ ఇచ్చేసింది. గత కొద్ది రోజులుగా కూడా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నాయకులు కలుస్తూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే ప్రజలతో మమైకం అవుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆ విధంగా విజయవాడ చూసుకున్నట్టయితే కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్. దాంతోపాటు మనం చూస్తే గుంటూరు తర్వాత మనం చూసినట్టయితే పార్లమెంట్ నియోజకవర్గం నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు. 2019 సంవత్సరంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. కొన్ని కారణాల వల్ల ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పి అధిష్టానం ఎవరైతే ఉందో వైసీపీ అధిష్టానం చెప్పింది. బట్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నేను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పి అధిష్టానంతో విభేదించారు. దానిలో భాగంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒంగోలుకి సంబంధించి నిజంగా చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేయబోతారు అన్నట్టు తెలుస్తుంది. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు అధిష్టానం అని తెలుస్తుంది. నిజంగా చూసినట్టయితే మాగుంట ఫ్యామిలీకి ఒంగోలులో చాలా హోల్డ్ ఉంది. అక్కడి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ ఎంపీగా పోటీ చేశారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నట్లు చెప్తున్నారు. ఒంగోలు తర్వాత మనం చూస్తే నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నిజంగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ చాలా బలమైన పార్టీగా ఉండేది అంతకుముందు. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఒంగోలులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్కి 2019 ఎలక్షన్స్ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన చాలా మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి, దాంతోపాటు ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడి నుంచి టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడి నుంచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈయన ఒక బలమైన లీడర్గా ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయనకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే నెల్లూరు తర్వాత అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి. జేసీ చూస్తే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అయినటువంటి రాజకీయ నాయకులు. గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం కేంద్రంగా, తాడిపత్రి కేంద్రంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా నుంచి జేసీ పవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు మనం హిందూపూర్ చూసుకున్నట్టయితే బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఈయన బీకే పార్థసారథికి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా. ఆయనకి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నట్లు చెప్తున్నారు. మనం చూస్తే హిందూపూర్ తర్వాత మనం చూస్తే నంద్యాల చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ బైరెడ్డి శబరి. 2 రోజుల క్రితమే ఆవిడ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీతో చాలా అనుబంధం ఉంది. ఆయనకి చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు గారితో ఆయన చాలా అనుబంధం ఉంది. టీడీపీలో చాలా రోజులు కొనసాగారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు చూస్తే అంటే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తం టోటల్గా 17 స్థానాలలో దగ్గరగా 8 స్థానాల వరకు వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఈ 8 స్థానాలు కూడా క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజే ప్రకటన రాబోతుంది. ఎప్పుడైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తెలుగుదేశం అధిష్టానం ఎవరైతే ఉన్నారో అందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. దానిలో భాగంగా రాజమండ్రి నుంచి కూడా దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు కూడా ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఎంపీ అభ్యర్థులపై టీడీపీ అగ్రనేతలు చేసిన కసరత్తు కొలికొచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కాసేపట్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉండగా టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఇవాళ ఒక 10 లోక్సభ స్థానాలని అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నట్లు తెలుస్తున్నాయి. దీంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి మరికొన్ని ఎమ్మెల్యే స్థానాలను కూడా ఇవ్వచ్చు అన్నట్టు చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే 128 స్థానాలు ఏదైతే ఉన్నాయో 128 స్థానాల్లో ప్రకటించింది టీడీపీ. 144 స్థానాల్లో 16 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దాని నుంచి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కూటమి దూసుకుపోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో జోష్ మీద ఉన్న టీడీపీ ఇప్పటికే దాదాపు అభ్యర్థులు ప్రకటించింది. అటు కూటమిలో భాగమైన జనసేన సైతం ఇప్పటి వరకు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలింది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన మాత్రమే. మరోవైపు ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించడంతో కూటమి మరింత జోరు పెంచింది. ఇక పెండింగ్లో ఉన్న కూటమిలోని ఎంపీ అభ్యర్థులని ప్రకటించాలని ముహూర్తం ఫిక్స్ చేసింది. కాబట్టి ఏ టైంలోనైనా ఈ యొక్క ప్రకటన రావచ్చు. దానికి సంబంధించి టీడీపీ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒక లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. ఈ లిస్ట్కి సంబంధించి ఈ లిస్ట్లో ఎవరెవరు ఉండబోతున్నారు.
టోటల్ ఇప్పటికే 10 మంది ఎంపీ 17 స్థానాలకు సంబంధించి 17 మంది స్థానాలు ఇస్తారా? లేకపోతే కొన్ని పెండింగ్‌లో పెడతారా? అదేవిధంగా 16 అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని బయటికి చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తారా? లేకపోతే 2, 3 రోజుల్లో దాని యొక్క ఈ యొక్క మొత్తం ఒక కసరత్తు పూర్తయిన తర్వాత ఇస్తారా అనేది ఒకసారి మనం చూడాలి.